ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికి వందనాలు, శుభాలు తెలియపరుస్తున్నానండి. దేవుడు మన ప్రతి ఒక్క పనిలో దేవుడు ఆశీర్వదించేటువంటి దేవుడండి. మనము ఏదైనా ప్రార్థన చేసుకొని ఆ పనిని ప్రారంభించే బిడలుగా ఉండాలి. ఈ లోకంలో అనేకమైన అన్యులను చూసుకున్నప్పుడు వాళ్ళు అనేకమైన పూజలు, పునస్కారాలు, టెంకాయలు పగలగొడుతూ వాళ్ళ భక్తి ఆ విగ్రహాలకి చూపిస్తూ ఉంటారు. అయితే మన నిజమైన దేవుడు, సత్యమైన దేవుడు, జీవం కలిగిన యేసుక్రీస్తు వారికి ప్రార్థన చేయలేని పరిస్థితుల్లో ఉన్నాం. మనం ఎప్పుడైతే దేవునికి ప్రార్థన చేసి ఆయన వాక్యానుసారంగా మనం జీవించేదానికి మనం ఈ లోకంలో నలగొట్టబడతామో, యేసుక్రీస్తు వారు మన ప్రతి ఒక్క పనిని ఆయన ఆశీర్వదిస్తానని దేవుని వాక్యం సెలవిస్తుంది. కొద్దిలో కూడా మనం యేసుక్రీస్తు వారికి దశమ భాగం ఇచ్చే బిడ్డలుగా కూడా ఉండాలి. మనం ఎప్పుడైతే దేవునికి ఇష్టకరమైన జీవితం జీవిస్తామో ఆయన 30 60 100 ఆశీర్వదిస్తాను అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ లోకంలో మనుషులైతే కొంతమందిని తొక్కివేయాలని చూస్తూ ఉంటారు. మనం ఎప్పుడైతే ఎదుగుతూ ఉంటే తొక్కివేయాలని చూస్తుంటారో మనుషులు ఆశీర్వదిస్తే ఆ మనుషులు తొక్కివేయచ్చేమో, కానీ దేవుడు ఆశీర్వదిస్తే ఏ మనుషుడు ఏ సాతాను మనల్ని ఆపలేదు. కాబట్టి మనం ఎప్పుడైతే దేవుడు వాక్యానుసారంగా చిత్తానుసారంగా ఆయన ప్రాణలేఖ చొప్పున ఈ లోకంలో బ్రతుకుతూ జీవిస్తూ ఉంటామో దేవుడు మన ప్రతి ఒక్క అవసరాన్ని, ప్రతి ఒక్క బాధను కూడా, ప్రతి ఒక్క కీడును కూడా ఆయన మేలుగా ఆశీర్వాదంగా కరంగా మార్చేటువంటి దేవుడు. కాబట్టి మనం ఆయన వాక్యానుసారంగా జీవించినట్లుగా ప్రార్థన. మహాపరిశుద్ధాత్మదేవ, మా ప్రియ పరలోకపు తండ్రి, మీరు ప్రతి ఒక్క పనిని ఆశీర్వదించేటువంటి దేవుడయ్యా. మేము ప్రార్థన చేసుకున్న ఆ పని పూనుకునే శక్తిని దయచేయండి. ఈ లోకంలో ఏదైనా గొప్పది ఓపెనింగ్ చేయాలంటే గొప్ప గొప్ప అధికారులు వస్తారు, కానీ ఇటు ప్రార్థన ఇటు చాలా తక్కువ. అనేకమైన భక్తులు కూడా, క్రైస్తవుల్లో కూడా భక్తిహీనతలో ఉన్నారయ్యా. ఈ లోకంలో అధికారులకు కంటి కనబడవచ్చే ప్రిఫరెన్స్ ఇస్తున్నారు, కానీ ఆత్మీయ తండ్రి, నిజమైన తండ్రి ఈ లోకానికి వచ్చి ప్రాణం పెట్టి మీ పరిశుద్ధమైన రక్తంతో మా పాపాలను కడుగుతుంది, మీ గాయాలతో మా భౌతికమైన శరీరాన్ని స్వస్థపరుస్తున్న మిమ్మల్ని ఆశ్రయించినటువంటి దిగస్థితిలో ఉన్నారయ్యా మనుషులు. మేమైతే మిమ్మల్ని ఆశ్రయించే భాగ్యాన్ని ప్రసాదించండి. మేము రక్షణలోకి వచ్చేది కాకుండా ఇతరులను కూడా సర్వసత్యంలోకి వేసి నడిపించే భాగ్యాన్ని ప్రసాదించమని, సాధారణ శోధన ప్రతి ఒక్క బిడ్డను విడుదల దయచేయమని, ఈ వాక్యం పెట్టిన ప్రతి ఒక్క బిడ్డ పేరు వస్తున్న జ్ఞాపకం చేసుకుని దినకాలపు దీవెనతో నింపమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో మిక్కిలి వినయం తలచున్నాను నా పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. హ్యావ్ ఏ గ్రేట్ డే.